మనం వేసేసుకుందాం. ఫ్రూటీ రెడీ అయిపోయింది కదా, గ్లాసుల్లో వేసేసుకుందాం. మరి చల్లని మ్యాంగో ఫ్రూటీ వేసేసుకుంటున్నాం ఇలా గ్లాసెస్లో. చక్కగా ఏమీ కలర్స్ వేయలేదు, ఇందులో ఎలాంటి ఏమీ కలపలేదు. చక్కగా హ్యాపీగా తాగేయచ్చండి. ఇలా గ్లాసెస్లో వేసేసుకున్నామండి. హలో, నమస్తే, ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వీడియోస్ లేట్ అవుతున్నాయండి, సారీ అండి. హెల్త్ బాగోక, అలాగే డిఎస్సి చదువుకోవడం మూలంగా కూడా నేను వీడియోస్ కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను. మరి టైం ఉన్నప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజైతే కనుక మీ ముందుకు తీసుకొచ్చేసాను మంచి చల్లని మ్యాంగో ఫ్రూటీ లేదా మజా. మరి ఈ వేసవకాలంలో మనం కొనుక్కొని తాగేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మన ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటర్స్, ఎలాంటి కలర్స్ వాడకుండా చక్కగా తయారు చేసుకున్నామంటే 1 year మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపించేస్తాను. మరి వచ్చేసేయండి మన కిచెన్లోకి. మ్యాంగో ఫ్రూటీ తయారు చేసుకోవడం కోసం 2 పెద్ద సైజు బంగిలిపల్లి మామిడి పళ్ళు తీసుకున్నానండి. మీకు ఏమి వీలుగా ఉంటే అది తీసుకోండి. ఆల్ఫాన్స్ అలా తీసుకోవచ్చు, బంగిలిపల్లి అని తీసుకోవచ్చు. అలాగే ఒక పచ్చి మామిడికాయని కూడా తీసుకున్నాను, శుభ్రం చేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కోసేసుకుందాం. ఇలా పైనంతా మనం తొక్క తీసేసుకుందామండి. మొత్తం 3 ఇలా తీసి చూపిస్తాను. ఇలా మామిడి పళ్ళకు, మామిడికాయలకి చక్కగా తొక్క తీసేసుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇలా ఇదిగోనండి, ఇలా కట్ చేసేసుకున్నాం మామిడి పళ్ళను. అలాగే మామిడికాయ, పచ్చి మామిడికాయని కూడా మనం ఇలా కట్ చేసేసుకున్నాం. మంచిగా పండినవి అయితేనే బాగుంటాయండి పళ్ళు. ఎందుకంటే మనకి చక్కగా పసుపు కలర్లో ఉంటుంది కదా, గుజ్జు కూడా బాగా వస్తుంది, మంచిగా స్వీట్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో పచ్చి మామిడికాయ వేయడం మూలంగా ఏంటంటే పుల్లగా మనము ఫ్రూటీ తాగినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తాం అలాగే ఉంటుందన్నమాట. మరి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఒక కుక్కర్ని తీసుకున్నానండి. ఇగో కుక్కర్లోకి మనం ఇవి వేసేసుకుంటున్నాం. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మామిడి పళ్ళని ఇలా వేసేసుకున్నాం. మామిడి ముక్కలు వేసుకున్నాం కదండి, ఇందులో మామిడి ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా కుక్కర్లో. ఇప్పుడు 300 గ్రాములు ఇది షుగర్ అండి. షుగర్ అన్న వేసుకోవచ్చు, బెల్లం అన్న వేసుకోవచ్చు. మామిడి పండు ఉన్న టేస్ట్ని బట్టి, స్వీట్ని బట్టి కూడా మనం షుగర్ వేసుకోవచ్చు. నేను 300 గ్రామ్స్ వేసానండి ఇందులో షుగరు. అలాగే 1 స్పూన్ వెనిగర్ అనమాట. వెనిగర్ లేకపోతే నిమ్మ చెక్కన పెట్టుకోవచ్చు. 1 స్పూన్ వెనిగర్ వేసుకోవడం మూలంగా మనకి ప్రిజర్వేటర్ కింద పనిచేస్తుందండి. ఇది పాడవకుండా నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ని వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. కుక్కర్ని ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. 5 విజిల్స్ వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక, స్టీమ్ అంతా పోయాక మనం ఓపెన్ చేద్దాం. కుక్కర్ని ఓపెన్ చేసుకున్నామండి. ఇదిగో ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట, మామిడి ముక్కలు. ఇప్పుడు మనం చల్లారనిద్దాం, స్ట్రెయిన్ చేసుకుందాం. ముక్కలన్నీ తీసేసుకొని వాటర్ పక్కన పెట్టేసుకుందాం. ఇలా వడకట్టేసుకున్నామండి. వడకట్టేసుకొని మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొత్తం అన్నీ మామిడి ముక్కలన్నీ మిక్సీ జార్లో మనం ఇలా వేసేసుకుందామండి. వేసేసుకొని మిక్సీ పట్టుకొచ్చేస్తాను. ఇదిగోనండి, మిక్సీ పట్టుకొచ్చేసాను, పేస్ట్ చేసేసాను. ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఇలా ఫిల్టర్లో వేసేసుకొని చక్కగా మనం ఇలా స్పూన్తో అనుకున్నట్టయితే కనుక ఏమన్నా పీచు ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉంటే ఉండిపోతాయి కదా, చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతా ఇలా చేసేసుకోవడమే. ఇదిగోనండి, చక్కగా వడకట్టి దాంట్లో వేసేసుకొని మనం చక్కగా వడకట్టేసుకున్నాం. మొత్తం అంతా ఇందులోకి ఇలాగా వడపోసేసుకున్నాం కదా. ఇలా కలుపుకుందామండి పెద్ద గరిటె పెట్టి. ఇలా మొత్తం అంతా చూసారా, చక్కగా మంచి కలర్గా ఎలా అంత బాగుందో. ఇప్పుడు మనం
ముందుగా కుక్కర్లో వాటర్ ఉంది కదండి, ఫిల్టర్ చేసుకోగా ఆ వాటర్ మిగిలిన వాటర్ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా ఇలా కలిపేసుకుని ఇంతేనండి, మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకొని ఇదిగో రెడీ అయిపోయిందండి. ఇంకా చిక్కగా ఉన్నట్టయితే కనుక మనం దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం. చిక్కగా ఉంది కాబట్టి ఇలా వాటర్ వేసుకొని మనం కలుపుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని గంట తర్వాత మనం కలుపుకొని తాగితే మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ మ్యాంగో ఫ్రూటీ అయితే రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకున్నాం. అలాగే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక బాటిల్లో కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక ఇలా ఇలా వేసేసుకొని అయిపోయిందండి. చక్కగా మనం 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకుందాం. తీసి 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నాం. చల్ల చల్లగా ఉంది. ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఫ్రూటీ రెడీ అయిపోయింది కదా, గ్లాసుల్లో వేసేసుకుందాం. మరి చల్ల చల్లని మ్యాంగో ఫ్రూటీ వేసేసుకుంటున్నాం ఇలా గ్లాసెస్లో. చక్కగా ఏమీ కలర్స్ వేయలేదు ఇందులో, ఎలాంటి ఏమీ కలపలేదు. చక్కగా హ్యాపీగా తాగేయచ్చండి. ఇలా గ్లాసెస్లో వేసేసుకున్నామండి. మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే కనుక ఇలాంటి ఐస్ క్యూబ్స్ వేసుకొని ట్రేలో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయన్నమాట. తయారు చేసుకున్నాం కదా, మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకున్నాం. మరి ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా మనం బయట కొనుక్కోకుండా ఇంట్లో ఇలా తయారు చేసుకుని తాగినట్టయితే కనుక, మన ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే కనుక చక్కగా ఇలా తయారు చేసి పెట్టుకుంటే కనుక ఇచ్చేయచ్చు కదండి. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదురుతుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి, చాలా బాగుంటుంది. చల్ల చల్లగా ఉంది. మరి తాగి చూపిస్తాను. అబ్బా, చాలా 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 టేస్టీగా ఉందండి. బయట ఏ విధంగా మనం మజా ఫ్రూటీ ఏ విధంగా కొనుక్కొని తాగుతుంటాం అదే రుచిగా ఉంది. మరి అంతే రుచిగా ఉంది. మరి మీరు కూడా తయారు చేసేసుకోండి ఈరోజే. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంత వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.